Hi, this is Priya. Welcome to Jabardast TV, Khammam TV. ఖమ్మం రంగనాయకులగుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో 24వ గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 6వ రోజు ఆషాఢ శుద్ధ నవమి తెల్లవారుజామున బాబావారికి పంచదారతో అభిషేకం, మృత్యుంజయ హోమం, సాయంత్రం భస్మ హోమం అత్యంత నియమనిష్ఠులతో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అనంతరం దీక్ష స్వాములకు, భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వహణ కార్యవర్గ అధ్యక్షులు లగడపటి రామారావు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. 10 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకలలో బహుముఖ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వేడుకల విజయవంతానికి దీక్ష మాలాదారులు, భక్తులు, దాతలు సహాయ సహకారాలు అందించాలి అని లగడపటి రామారావు కోరారు. వేడుకలను ఆశ్రమం కార్యవర్గ సభ్యులు, భక్త మండలి ప్రతినిధులు పర్యవేక్షించారు. रोगान्मोचय मोचय आयुर्वर्धे वर्धे ओम प्रेमं ज्ञानमः शिवं पुष्पवन्दनं ओम 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 रुद्राक्षमन्त्रा मक्षं क्षेमंता स्वाहायामः शिवं पुष्पवन्दनं ओम 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 सह परमगुणी सर्वदा श्री कृष्ण साई स्वामी नमः इति धन्या स्नानं समर्पयामि धन्या स्नानं समर्पयामि ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई राम एक नाम सुंदर नाम पूरी के दया का करो साई राम सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः श्री ओम साई नमो नमः श्री साई नमो नमः सद्गुरु श्री साई नमो नमः जय जय साई नमो नमः శ్రీ కృష్ణ సాయి ఆశ్రమం మన ఖమ్మం నగరంలో గల 34 డివిజన్ రంగనాయక గుట్టపై వేయించేశారు. 2000 సంవత్సరంలో కార్యక్రమాలన్నీ చక్కగా దాతల సహకారంతో మరియు నిర్వాహకులు మరియు ఆలయ అర్చకులు శ్రీ జోషి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, నంద పవన్ కుమార్ శర్మ గారు, కౌలూరి పురుషోత్తమ శాస్త్రి గారు మరియు శ్రీధర్ అయ్యగార్ల ఆధ్వర్యంలో ప్రతిరోజు టైం టు టైం కార్యక్రమాలన్నీ పర్యవేక్షణ చేస్తూ వస్తున్నారు. వారికి శ్రీ కృష్ణ సాయి ఆశీస్సులు, ఆ భగవంతుల ఆశీస్సులు కోరుకుంటూ, అలాగే నిర్వాహకులు కూడా చక్కగా చేదోడుగా ఉంటూ
మన భక్తుల దగ్గరికి ఈ కార్యక్రమాన్ని చేరవేస్తూ వారి వద్ద నుంచి విరాళాలు వచ్చిన ప్రతి మినిట్ టు మినిట్ చెప్తూ వారు మన ఆశ్రమం ఇతోదిక వృద్ధి చేస్తున్న ఆశ్రమ కమిటీ సభ్యులకు కూడా బాబావారి ఆశీస్సులు. అలాగే మీడియా మిత్రులకి కూడా ముఖ్యంగా శ్రీనివాస్ గారికి ఇలా అడవడికి వెళ్ళిపోతున్నారు. ఒక్క సెకండ్ బాబావారి దగ్గర ఉంటే వారికి చిరు సన్మానం ఉంటుంది కమిటీ సభ్యులతోటి. అలాగే మన కమిటీ సభ్యులు కానీ మన అందరూ మీడియా మిత్రులు అందరికీ ప్రతిరోజు కార్యక్రమాలు మన సాక్షి టీవీ మరియు ఈటీవీ ఆంధ్రజ్యోతి ఈ మీడియా మిత్రులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ మన ఆశ్రమంలో ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం పంచదారతో అభిషేకం నిర్వహించుకున్నాము మరియు మృత్యుంజయ హోమం నిర్వహించుకోబోతున్నాము. మరి కొద్దిసేపట్లో హోమశాలకి వద్ద కూర్చునేవారు తప్పనిసరిగా విధిగా త్వరితగతిని రావాలి. సాయంత్రం విశేషంగా భస్మాభిషేకం నిర్వహించుకుంటున్నాము. ప్రతిరోజు సాయి దీక్షా పనులకి మరియు సాయి మాతలకి అందరికీ చక్కగా అల్పాహారం ప్రసాదం అన్ని అందజేస్తూ పర్యవేక్షణ చేస్తున్నారు. 18,116 కమిటీ సభ్యులు కూడా ఇందులో నిమిలీకృతమై ఉన్నారు. డే పూజ వారు కూడా అందరూ పర్యవేక్షణ చేస్తూ వస్తున్నారు. అందరికీ శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ జై సాయిరామ్. చివరి రోజు కూడా ఎప్పటిలాగానే మన వాస్తవాన్ని చెప్పాలంటే మన దగ్గర తెలుగు జిల్లాల్లోనే మన ప్రప్రథమంగా 11 రోజుల ఈ కార్యక్రమాన్ని ఇటు యజ్ఞాన్ని పవిత్రంగా నిర్వహించుకుంటూ వస్తున్న మొట్టమొదటి మన ఆశ్రమం అని చెప్పవచ్చు. ఆషాఢ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి ఈ 4 పౌర్ణముల వేడుకలు కూడా నిర్వహించే ఏకైక క్షేత్రం. ఇవన్నీ బాబావారే నిర్ణయం చేసుకున్నారు. వారి ఆజ్ఞ ప్రకారంగానే ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ నడుస్తున్నవి. కావున అందరికీ తెలియనిది చివరి గురు పౌర్ణమి రోజు విశేషంగా 108 లీటర్లచే గోక్షీరాభిషేకము మరియు 1000 గులాబీలచే సహస్రనామార్చన కార్యక్రమం. తదుపరి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అట్టి అన్నదానానికి కూడా కమిటీ సభ్యులు మరియు దాతలు ముందుకు వస్తున్నారు. అందరి సహకారంతో అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. అందరూ క్రమశిక్షణతో నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై సాయిరామ్. నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః. సబ్స్క్రైబర్స్ వారి యూట్యూబ్ ద్వారా ఉన్నారు. అందరూ చక్కగా చేరవేస్తూ ఒకనొక సందర్భంలో కూడా ఒకనొక దేవాలయంలో కూడా వీరి ద్వారా విరాళాలు కూడా చక్కగా ఆ గుడికి అందించి చక్కగా వారు అభివృద్ధిలోకి వచ్చారు. ఇంకా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ దైవికంగా డివోషనల్గా ఉంటున్నారు. శ్రీనివాస్ ఓం నమః శివాయ. బోలో బోలో సబ్